ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు చెప్పలా. ఇప్పుడు భారతదేశంలో ఉన్న క్రీస్తు పూర్వం ఉన్నటువంటి వ్యక్తులకు ధర్మశాస్త్రం ఉందా లేదా? మరి వాళ్ళ పాపులు ఎలాగవుతారండి? ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు వాళ్ళందరూ పాపులు అవుతారా, లేకపోతే తెలియక తప్పు చేసిన వాళ్ళు అవుతారా? ధర్మశాస్త్రము ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పాపం అంటే ఏంటో తెలిసింది. మరి ధర్మశాస్త్రం అంటే ఎరగనటువంటి వాడు ఈడేంట్రా, ఈడు విగ్రహారాధన చేశాడు, ఈడు తప్పు చేశాడని అంటే వాడు హృదయపూర్వకముగా హృదయములో ఉన్న దోషమును బట్టి అపవాది తత్వమును బట్టి అలా చేశాడు. కానీ ఆజ్ఞ గనక వచ్చి ఉంటే వాడు అలా చేయకపోయినేమో. అవునండి. కాబట్టి ధర్మశాస్త్రము లేనప్పుడు, ఆజ్ఞ లేనప్పుడు